ఏంది విజయ్ తలపతి సీఎం కాలేడా? ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉంది, అది కూడా క్యాన్సిల్ అయింది. అసలు ఏం జరుగుతుందో నేను క్లారిటీ ఇస్తా. ఒక బ్లాక్ బస్టర్ మూవీలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో అన్ని ట్విస్టులు ఈ తమిళనాడు పాలిటిక్స్ లోనే జరుగుతున్నాయి. విజయ్ కి మొత్తం 108 సీట్స్ వచ్చినాయి, కానీ తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 సీట్స్ కావాలి. అంటే 118 ఎమ్మెల్యేస్ ఒక సపోర్ట్ కావాలి. కానీ విజయ్ దగ్గర ఓన్లీ 108 ఉన్నాయి. విజయ్ 2 ప్లేసెస్ లో గెలిచిండు, సో ఒకటి రిజైన్ చేయాలి. అంటే ఓన్లీ 107 సీట్స్ మాత్రమే ఉన్నట్టు. ఏడీఎంకే కలిస్తే ఈజీగా సీఎం అయిపోతాడు, కానీ ఏడీఎంకే లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇచ్చింది. కాంగ్రెస్ 5 సీట్స్ అయితే సపోర్ట్ ఉంది. సో 107 ప్లస్ ఈ 5 మొత్తం 112 సీట్స్ తో గవర్నర్ ని కలవనికి నిన్న విజయ్ వెళ్ళినప్పుడు గవర్నర్ అయితే రిజెక్ట్ చేసిండు. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే పక్కా 118 సీట్స్ ఉండాలని చెప్పేసిండు. 2 వీక్స్ టైం ఇచ్చిండు. ఒకవేళ ఈ 2 వీక్స్ లో కూడా 118 సీట్స్ లేకుంటే విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయలేడు, సీఎం అవ్వలేడు. సో అలాంటప్పుడు డిఎంకే అండ్ ఏడీఎంకే ఇద్దరు కలిస్తే ఈజీగా 118 సీట్స్ వచ్చేస్తాయి. ఇద్దరు కలిసి గవర్నమెంట్ కూడా ఫామ్ చేయొచ్చు. 50 ఇయర్స్ గా బద్ద శత్రువులు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కొంచెం కష్టమే, కానీ పాలిటిక్స్ లో ఏదైనా సాధ్యమే. ఒకవేళ ఇన్ కేస్ అలా జరగకపోతే, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతే తమిళనాడులో ప్రెసిడెంట్ రూల్ వస్తుంది లేదా రీ ఎలక్షన్స్ అవుతాయి. ఇన్ని ట్విస్టుల పైన ట్విస్టులు ఉన్నాయి.